బస్ వెళ్ళాలంటే క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది ఇవన్నీ అంటుంటారు. మీ ఉద్దేశ ప్రకారం ఎవరైనా అమ్మాయిలు వచ్చి అర్జించుకోవడం జరిగిందా మీకు? నేను వాళ్ళ పేరు చెప్పలేను, ఎందుకు Okay. వాళ్ళని ఎందుకు క్లెయిమ్ చేయాలి? సో అక్కడ జరిగింది ఏంటంటే ఆ లోపల అనేది చాలా ఒక మాట క్యాస్టింగ్ కౌచ్ అనగానే ప్రతి ఒక్క సాధారణ అంటే ఇండస్ట్రీ వాళ్ళకి పక్కన పెట్టేస్తే అది అది ఎవరు పర్సనల్ గ్రడ్జ్ అది. ఒక అమ్మ ఒక అబ్బాయి అంటే ఎవరు ఆంటీతో ఎక్కిపోయాడు అంటారు. ఒక అన్నా చెల్లి బైక్ మీద వెళ్తుందంటే అన్నా చెల్లి అనుకోరు ఎవరైనా. నీ ప్యాషన్ నీకు ఇష్టం వచ్చి నువ్వు బతుకు అంతే తప్ప ఎవడి మాట అసలు వినొద్దు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త కొత్త ఇంటర్వ్యూస్ కోసం. ఈ రోజు మనతోని కొత్త వైరల్ కంటెంట్ డైరెక్టర్ ఉన్నారండి. తనేనండి అజయ్ కౌండిన్య. ఒకప్పుడు చాలా వైరల్ కంటెంట్ ఇవ్వడం జరిగింది యూట్యూబ్ ఛానల్స్ లో. ఎక్కడ చూసినా కూడా అజయ్ గారు ఉండడం, ఆయన డైరెక్టర్ గా చాలా మూవీస్ కూడా చేశారని. ఇప్పుడు జరిగే జనరేషన్ లో ఏమేమి ఉన్నాయి, హాట్ టాపిక్స్ ఉన్నాయో తనను చర్చిద్దాం, తనతో మాట్లాడి. ఓకేనా? నమస్తే అన్న, నమస్తే బ్రదర్. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత అంటే సమయం రాలేదు. ఇప్పుడు చూస్తే కనుక బిగ్ బాస్ స్టార్ట్ కాబోతుంది. మ్మ్. మళ్ళీ మీరు బిగ్ బాస్ కి వెళ్ళే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఎప్పుడైనా కాల్ వచ్చిందా బిగ్ బాస్ నుంచి వెళ్ళి? బ్రదర్ యాక్చువల్ అయితే నాకు బిగ్ బాస్ కి వెళ్ళాలని లేదు, ఎందుకంటే చాలా భూత పురాణం, నాకు నచ్చలే ఫస్ట్. ఇప్పుడు నేను గతంలో కొన్ని సమస్యల గురించి నేను మాట్లాడితే అజయ్ కౌండిన్య అలా మాట్లాడాడు, ఇలా మాట్లాడాడు, బూతులు మాట్లాడాడు, ఏమేమో మాట్లాడాడు. ఈ ఎంత వల్గారిటీగా అందులో ఉండడం నాకు నచ్చలేదు ఫస్ట్. నేను ఇఫ్ ఇన్ కేస్ నాకు అయితే కాల్ రాలేదు, అబద్ధం చెప్పొద్దు, ఇఫ్ ఇన్ కేస్ కాల్ వచ్చినా నేను వెళ్ళాను. ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే చాలా మంది అంటారు బిగ్ బాస్ వెళ్ళాలంటే క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది ఇవన్నీ అంటుంటారు. మీ ఉద్దేశ ప్రకారం అయితే ఇండస్ట్రీలో ఉన్నారు కదా, అంటే మీరు కూడా ఇప్పుడు 8th సీజన్ వస్తుంది. ఫస్ట్ 8th సీజన్ లో మీరేమన్నా ఫాల్స్ ఏమైనా గ్రహించడం జరిగిందా? ఎవరైనా అమ్మాయిలు వచ్చి అర్జించుకోవడం జరిగిందా మీకు? అంటే నాకు బిగ్ బాస్ 3 or 4 సీజన్ లో నేను కొంతమంది నన్ను కలిశారు. నేను వాళ్ళ పేరు చెప్పలేను, ఎందుకు Okay. వాళ్ళని ఎందుకు క్లెయిమ్ చేయాలి? సో అక్కడ జరిగింది ఏంటంటే ఆ లోపల అనేది చాలా డిగ్నిఫైగా అంటే ఒక స్టోరీ బేస్డ్ వెళ్తుంది తప్ప బయట హరాస్మెంట్ చేసారు, అందులోకి పంపించడానికి సమ్ కోఆర్డినేటర్స్ సమ్ మేనేజర్ ఇబ్బందులు పెట్టారన్న విషయం అయితే నిజం అని చెప్పేసి నాకు కొంతమంది నాకు చెప్పడం మాత్రం తెలుసు. దీన్ని అరికట్టడానికి ఎలా మళ్ళీ? అంటే అది మీరు ఒక- అరికట్టలేం బ్రదర్, అది అది ఎవరు పర్సనల్ గ్రడ్జ్ అది. అది ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎవరైనా సరే నేను ఒక విషయం డైరెక్ట్ మాట్లాడితే ఏమైపోతుంటారు, మా అజయ్ గాడు వచ్చిన చెత్త నా కొడుకు, వేస్ట్ నా కొడుకు, వీడియో సైకో నా కొడుకు, మెంటల్ నా కొడుకు, వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, వీడు నోరు హద్దు లేదు పద్దు లేదు అని చెప్పి సమ్ పీపుల్స్ సమ్ కామెంట్స్ సమ్ రకరకాలుగా మాట్లాడతారు. ఇవన్నీ కాదు. ఒక అమ్మాయి తన ఇష్టం, ఒక అమ్మాయికి కడుపు నిండక కోసం తప్పు చేయొచ్చు, ఒక అమ్మాయికి ఇబ్బందులు ఉండ చేయొచ్చు, ఒక అమ్మాయి ఫ్యామిలీ నడుపుకోవడానికి తప్పు చేయొచ్చు, ఇంకొక అమ్మాయి చేయొచ్చు. ఇదే విధంగా అబ్బాయిలు కూడా తన ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లో ఉన్నప్పుడు ఇబ్బంది కావచ్చు, బయట తిరగవచ్చు. అది ఇది అనేది ఒక పర్సనల్ ఇష్యూ కాబట్టి పర్సనల్ ఇష్యూని మనం మాట్లాడడానికి ఎవరికి రైట్స్ లేవని చెప్పేసి నేను ఖచ్చితంగా అంటే ఖండిస్తాను. రైట్స్ అంటే సార్, ఇప్పుడు ఒక మాట క్యాస్టింగ్ కౌచ్ అనగానే ప్రతి ఒక్క సాధారణ అంటే ఇండస్ట్రీ వాళ్ళకి పక్కన పెట్టేస్తే, ఇప్పుడు పేరెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇండస్ట్రీ గురించి తెలియదు. ప్రతి ఒక్కరు అక్కడ వెళ్ళిన వాళ్ళు అదే పని చేసి వచ్చారన్న మైండ్ లో పడిపోతుంది, మైండ్ సెట్ లో ఉన్నారు ప్రతి ఒక్కరు. కానీ అక్కడ మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. అవును. కానీ అలాంటి వాళ్ళకు మళ్ళీ ప్లాట్ఫామ్ చాలా వరకు కట్ అయిపోతున్నాయి. అంటే నేను ఒకటి ఏం చెప్తాను బ్రదర్, అంటే ఎప్పుడైనా మంచి కంటే చెడు చాలా విస్తరిస్తారు. అదే. ఇప్పుడు ఎవరైనా ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చాను, అందరు ఏమనుకున్నారు ఆ టైంలో, ఇందాక మీరు అడిగారు స్టార్టింగ్ లో, మీరు ఎంత పుచ్చుకున్నారని అడిగారు. ఉమ్. బ్రదర్ నా ఒపీనియన్ నేను మాట్లాడుతున్నాను అంతే తప్ప నేను ఎక్కడి నుంచి ఏ మీడియా నుంచి కావచ్చు ఎవరి నుంచి అయినా సింగిల్ ఎంపీ నేను ఎక్కడ తీసుకోలేదు. అలా తీసుకున్నట్లయితే నేను ఈ 5-6 years నేను పడ్డ ప్రాబ్లమ్స్ లో నేను ఉండేవాడిని కాదు. బట్ మీరు అన్నట్టు ఇందాక ఏంటంటే ఇలాంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని ఎవ్వరు ఎప్పుడు అరికట్టలేరు. ఎందుకంటే ఒక అన్నా చెల్లి బైక్ మీద వెళ్తుందంటే అన్నా చెల్లి అనుకోరు ఎవరైనా, ఎవరు లవర్స్ వెళ్ళారు అనుకుంటారు. ఒక అమ్మ ఒక అబ్బాయి అంటే ఎవరు ఆంటీతో ఎక్కిపోయాడు అంటారు. ఇలాంటి చెడు సమాజం, ఈ సమాజంని ఎవ్వరూ మార్చలేరు. నేను చెప్పే కొత్త వాళ్ళకి ఎవరికైనా కావచ్చు, మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే రోడ్డు మీద వెళ్తుంటే 100 కుక్కలు 100 రకాలుగా మాట్లాడతారు. ఆ కుక్క అరుస్తుంతో చెప్పి అరిచిన ప్రతి కుక్కను కొట్టలేవు కాబట్టి నీ ప్యాషన్ నీకు ఇష్టం వచ్చి నువ్వు బతుకు అంతే తప్ప ఎవడి మాట అసలు వినొద్దు, ఎవడు అన్నాడని చెప్పి నువ్వు పట్టించుకోవద్దు. నేను అది స్పష్టంగా చెప్తాను. ఓకే. ఎందుకంటే దానికి ఇప్పుడు 100 మంది నోరు మూయించలేవు కదా.